ఇద్దరు గురించి కాదు, ఏజ్ అప్రోప్రియేట్గా ఉన్నది. ఇద్దరు హీరోయిన్ ఎవరేజ్ అప్రోప్రియేట్, నీ ఏజ్ అప్రోప్రియేట్. ఓకే. బిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? బిట్టు సీన్స్ ఇట్స్ కామెడీ సీన్స్. ఇట్స్ కామెడీ ఉన్నాయి. ఇట్స్ క్లీన్, నేనేమన్నాను ఇట్స్ క్లీన్ కామెడీ. క్లీన్ కామెడీ. నేను అదే చెప్తున్నాను. ఓకే ఓకే. క్లీన్ కామెడీ అంటే క్లీన్గా ఉంటుంది అంటే అంటే see, అంటే మాది దర్టీ కామెడీగా ఉంటుందా? ఏంటి మీ ఉద్దేశం? నువ్వు అడిగిన దానికి నేను చెప్పాను బిట్లు చూసావా? అంటే క్లీన్ కామెడీ అంటే ఇట్స్ ఇన్ ద స్టోరీ. సపరేట్ ట్రాక్లు లేకపోతే అలా ఏం లేదు దీంట్లో. అది కొంచెం ఎడ్జ్ అన్నది స్టోరీ ఎడ్జ్ చాలా చాలా ఎడ్జ్ చాలా ఎడ్జ్. మామూలు ఎడ్జ్ చాలా జాగ్రత్తగా సెన్సిబుల్. ఏ సర్టిఫికేట్, ఏ ప్లస్ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, క్లీన్ యూ. క్లీన్ యూ ప్లస్ యూ యూ పిల్లలే డైరెక్ట్ టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు, అలా ఉంటుంది. పిల్లల గురికి వెళ్ళిపోవచ్చు. కాన్సెప్ట్ ఒకటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కానీ సినిమా అంతా క్లీన్గా ఉంటుంది. ఓకే. అంటే ఇది ఫ్యామిలీ నా హ్యాపీ అంటే అసలు అదే బేసిక్గా ఎడ్జ్ దాటకూడదు అనేది ఎక్కువ కాన్షియస్గా ఉన్నాం కదా. సో ఐడియా అప్పుడు యూత్ ఇన్స్పైర్ అవ్వచ్చా? ఇన్స్పైర్ అయ్యి ముందు పెళ్లి చేసుకోవచ్చు. ఇన్స్పైర్ ముందు చేసుకోవాలి, వెయిట్ చేయకుండా. సో అప్పుడు వర్కౌట్. వెయిట్ చేస్తే complications. ఇన్స్పిరేషన్ అక్కడే ఈ దీంట్లో. సో ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా ఇరుక్కున్నావా రియల్ లైఫ్? లేదు బాబాయ్. నువ్వు ఇరుకోలేదు ఎప్పుడు. అవునా? నువ్వు నేను ఆగి అసలు ఛాన్సే లేదు. ఇరుక్కోకుండా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. లేదంటే అంటే కాలేజ్ అవగానే పెళ్ళి అయిపోయింది కదా అడిగి. కాలేజ్ ఎగ్గిన అయిపోయింది. 2006 మ్యారీడ్ బాయ్. చేసారా, చేసుకున్నావా? ఉన్నాడు. చేసేసుకున్నావు. నీకే జరుగు ఉండాలి ఏమైనా ఉంటే ఇలాంటి. ఫోర్స్ చేసి పెళ్లి చేశారు. అలా కాదు, ఇలాంటి కాన్సెప్ట్ నీకే తగులు ఉండాలి, మాకు ఛాన్స్ లేదు. లేదు బాబాయ్, నాకు ఎవరు పడలేదు బాబాయ్. అంటే ఎవరు టీచర్లే? ఆ ధైర్యం కూడా చేయలేదు నేను. మామూలుగా మా ఏజ్ గ్రూప్కే ఏదైనా మాట్లాడితే తాటి తీసేటోళ్ళు ఆ రోజుల్లో. తిరుపతి స్టైల్ ట్రీట్మెంట్ ఉండేది. ఇంకా టీచర్ వరకు థాట్స్ వెళ్ళేది కాదు. ఇప్పుడు మిరా ఏంటి పరిస్థితి? బ్లాక్ స్వాట్ అది వేరే కంప్లీట్ డిఫరెంట్ వైబ్ బాబాయ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీకు, ఎగ్జాక్ట్ ఆపోజిట్. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు లైక్ ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పటి నుంచే, అది చెప్పినప్పుడే ఇట్స్ వెరీ అంబిషియస్. అండ్ బట్ నేను నమ్మాను ఇట్ ఈస్ అంబిషియస్, బట్ ఎవరైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారంటే అది కార్తిక్ ఘట్టమనేని గారు. బికాజ్ ఆయన కెమెరామ్యాన్ కూడా, ఆయన డిఓపి. సో ఈ యూస్ టు హ్యాండిల్ కెమెరా అండ్ డైరెక్ట్ చేస్తూ సెట్లో ఒక సౌండ్ అనేది వినిపించేది. ఇంత పెద్ద సినిమా చేస్తూ ఇంత సౌండ్ వచ్చేది కాదు. అనుకున్నంత టైంలో మా గ్యాప్స్ వచ్చేసి బికాజ్ లాట్ ఆఫ్ సీజీ ఉండడం వల్ల షెడ్యూల్ గ్యాప్ తీసుకొని హీ వాస్ ఫినిషింగ్ ద సీజీ వర్క్ అగైన్. దాని తర్వాత హీ వాస్ కమింగ్ అండ్ షూటింగ్. నైస్. బట్ ఏ రోజు అనుకున్నట్టు షెడ్యూల్ ఫినిష్ చేయడం అండ్ ద ఇంపాక్ట్ హీ క్రియేటెడ్ విత్ ద ఫిలిం విత్ ద బోత్ ద క్యారెక్టర్స్, తేజ్ క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ, ఇట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అండ్ దిస్ ద పార్ట్ 1. అండ్ డెఫినెట్లీ ఈ సినిమాకి ఐఎమ్ ప్రౌడ్, ఇది ఒక సిరీస్ గాను ఇట్ విల్ కంటిన్యూ. అండ్ డివోషనల్ టచ్ కూడా ఏమైనా ఉందా? అని ఉంది. అయ్యో కంప్లీట్ అశోకుడు 9 పుస్తకాలు అంటేనే ఇంకా ఇట్స్ ఆల్ మిక్స్. ఒక పుస్తకం వచ్చేసి శబ్ద పుస్తకం ఉంటుంది, ఇంకోటి వచ్చి శబ్దాయుధాలు, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక పుస్తకం, అండ్ అలా డిఫరెంట్గా ఒకటి లైఫ్. లాస్ట్ పుస్తకం వచ్చేసి అదే ఇంకా నీకు చావు ఉండదు అనమాట. సో అది వస్తుంది. సో దట్స్ హౌ దే ఈ బుక్స్ కలెక్ట్ చేసేది. దీంట్లో ఎక్కడ దాచిపెట్టాడు అశోకుడు, అవి ఇప్పుడు ఎక్కడున్నాయి, అశోకుడు ఏమయ్యాడు. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ థియరీస్, అండ్ ఎందుకంటే ఎక్కువ చెప్పలేను బికాస్ లాట్ ఆఫ్ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం. అండ్ ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంత స్టైలిష్ ఇంత పవర్ఫుల్గా, అండ్ ద సూపర్ హీరో యూనివర్స్లో. అండ్ సూపర్ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్ బాబాయ్. అండ్ దట్ టు మన ఇద్దరు సుందరకాండ ఇది 1 వీక్ గ్యాప్లో వస్తుంది. సో సూపర్ కూల్. ఈయన ఒక బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేశాడు విష్ణు. ఎవరిని కలిసినా అదే అండి, ఇప్పుడు సామాజిక వర్గంలో వర్కౌట్ అయిపోతే చాలా అదొక పెద్ద బెంచ్ మార్క్ రా. అంటే మూవీ అది బేసిక్గా ఏంటంటే 1 ఫిలిం నాకు తెలిసి లాస్ట్ 2 yearsలో ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ జానర్లో బాగా విపరీతంగా వర్కౌట్ అయిన సినిమా సామాజిక వర్గం. సో ఇప్పుడు ఎవరైనా అంతే కొంచెం ఆ జానర్ మిస్ అవుతున్నారు ఇప్పుడు. అవి చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. మనం ప్రాపర్ ఇది ఇస్తే సేమ్ ఇప్పుడు మీద చూస్తున్నా నరేష్ గారు
ఎంటర్టైన్మెంట్కి ఆయన ఇప్పుడు అసలు చాలా బాగా చూసి వెళ్తారు, చాలా బాగుంటున్నాయి అన్ని. ఆయన కూడా నుంచి ఇది మనకు సామాజిక వర్గం వర్కౌట్ అవుతుందండి అంటారు. ఆయన అయితే కథ ఉన్నప్పటి నుంచి అదే ఎక్సైట్మెంట్. నో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే ఇప్పుడు యూఎస్ రిలీజ్ చేస్తున్నారు కదా ప్రతి వాళ్ళు కూడా మనకి అదే స్పేస్లో ఉందండి. సో మనకు ఆ ఫస్ట్ ఇనిషియల్ టాక్ బాగుంటే డెఫినెట్గా పెద్ద పని అవుతుంది. పండగ పండగ కంపల్సరీ ఫ్యామిలీ సినిమాగానే వస్తారు. నువ్వు ఇంత క్యూట్గా ఉంటావు మాట్లాడుతూ బయట తిన్నప్పుడు మాత్రం సినిమాల్లో నువ్వు కౌంటర్లు వేస్తావు చూడు, అక్కడ అంటే అదేదో చేస్తావు ఒక మ్యాజిక్. దానివల్ల చాలా ఇబ్బందుల్లో పడావు కదా నువ్వు. అసలు లేదు కాదు, క్యాజువల్గా కాంట్రవర్సీ ఎప్పుడు కీప్స్ కదా, బట్ నీ గుండె గట్టిది. నేను పర్లేదు, మొండి గుండె. హౌ డు యూ ఎండ్ అప్ అలాంటి వాటిలో ఎలాగ ఎండ్ అప్ అవుతూ ఉంటావు? అయ్యా ప్రాబ్లమ్స్ మామూలుగా విష్ణు అంటే అసలు జనరల్గా అసలు ఏది నాది అంతా వెరీ లైట్ హార్టెడ్ ఏది అంటే చిచి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తా అంటే నీది అదే మిస్అండర్స్టాండింగ్. దానికే మరి ఎప్పుడు అలా జరగలేదు మీరు అన్నట్టు. 1-2 సార్లు ఏమన్నా జరిగినా అది దాన్ని బిడమార్చింది 1-2 సార్లు ఇన్ ద సెన్స్ ఇప్పుడు సినిమా చూడకుండా చిన్న చిన్న బిట్లు చూసి ఒక్కోసారి కొంతమంది రియాక్ట్ అవ్వచ్చు, అది తప్పలేదు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి. బట్ సినిమా చూసిన తర్వాత ఓకే ఇంటెన్షనల్లీ కాదు కదా అని తెలుస్తుంది. కొన్ని ట్రైలర్కి బాగా పడతాయి. బట్ ఐ వుడ్ సే దట్ ఈస్ వన్ వర్షన్. కానీ అన్లెస్ యూ డోంట్ గో పర్సనల్, ఇది చేయకుండా పబ్లిక్లో ఆల్రెడీ ఏది ఉందో అది మనం సరదాగా చేసుకుని వెళ్తే ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ ఫన్ అండ్ దట్ డీసెంట్ ఫన్ వితౌట్ క్రాసింగ్ నాట్ టచింగ్ ఫ్యామిలీస్. అలా వెళ్తే ఎవడైనా పర్సనల్ వెళ్ళకూడదు. యాజ్ లాంగ్ యాజ్ నీ వర్క్ మీద వీటి మీద ఏదైతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉందో అది సరదా. ఇప్పుడు మనం హాలీవుడ్ అంటాం, అక్కడ వేసేసుకుంటాం ఒకటి. బాలీవుడ్ కానీ తమిళ్ పడమనే తీసేసేసాడు అందరి మీద, ఏం సూపర్ హిట్ అయింది. ఐ థింక్ ఐ లైక్ దోస్ కాన్సెప్ట్స్. అందరూ ఇంకొంచెం లూజన్ అప్ అవ్వాలి అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్స్ చాలా లూజన్ అప్ అయింది ముందుకి ఇప్పటికి. ఇన్ పాజిటివ్ వే యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు మన మీద వేసినా సరే తీసుకోవాలి. ఎక్కువ నా మీదే ఉంటాయి, నా సెటైర్ అంతా కూడా నా మీదే. సరదాగా నా మీద కూడా మామూలుగానే ఎక్కడ తిరుగుతుంటాయి. బేసిక్గా ఏంటంటే అనొచ్చా అనకూడదని ఆపుతుంటాడు. ఒక పక్క అనాలనిపిస్తుంది, ఒక పక్క ఎడిట్ చేస్తూ ఉంటుంది. ఒక టైం అయిపోయిన తర్వాత ఆగవు అవి. అందుకే మాట్లాడు అంటే అదే గొమ్మను తప్పుగా అర్థం చేసేసుకుంటారు కదా అని. ఇప్పుడు కలిసాం టబడబా మాటల్లో వచ్చేయచ్చు. ఎందుకులే మళ్ళీ నేను ఇండియా నాకు ఎప్పటి నుంచి 2008 నుంచి పరిచయం కదా. మామూలుగా అసలు ఏంటంటే కనీసం ఏంటంటే ప్రశాంత్ చేసినా మాట్లాడుకోం, మేము ఇద్దరం కామ్గా ఉంటాం. అలాగే తన వైఫ్ వచ్చిన తను వెళ్ళిపోగానే మళ్ళీ మాట్లాడుకుంటుంటాం. అంటే ఆల్మోస్ట్ థర్డ్ పర్సన్ లేకపోతే థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడు టాపిక్ ఉండదు. అది బెస్ట్ పీస్. అంతే మాకు మేము గట్టిగా మా సినిమాలనే వేసుకుంటాం అలా. ఆ పర్సన్ కూడా మాకు థర్డ్ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ మన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. మనకి థర్డ్ పర్సన్ మన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. మనం ఆలోచిస్తాం. అయిపోయింది అది మృత్యుంజయ అయిపోయింది. ఎప్పుడు ఎలా వచ్చింది? ఇప్పుడు అదే ఇప్పుడు ఎడిట్ దీంట్లో ఉందండి. ఇప్పుడు షూట్ కంప్లీటెడ్, షూట్ అయిపోయింది. బేసిక్గా ఓపెన్ థ్రిల్లర్ మన తెలుగులో చాలా లేవు. ఓపెన్ థ్రిల్లర్ ఎప్పుడు రాలా. సో వాట్ ఈస్ ఓపెన్ థ్రిల్లర్? ఆడియన్స్కి తెలుస్తుంది పలానా జరుగుతుంది, పలానా ఉన్నాడు, సస్పెన్స్ అంతా ఓపెన్ చేస్తాం వాళ్ళకి. దృశ్యం ఓపెనా క్లోజ్? అది దృశ్యం క్లోజ్ డ్రామా. అది ఎక్కువ డ్రామా బేస్ థ్రిల్లర్ అది. ఓకే. ఇదేంటంటే చిన్న ఒక ఏమంటారు దాన్ని, క్రైమ్ రిపోర్టర్ అవుదాం అనుకునే ఒక వ్యక్తి కదా. కొత్తగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు దాకా చేయలే. ఎక్కువ శ్మశానం రిలేటెడ్ అనమాట సినిమా అంతా. ఆడి ఫ్రెండ్స్ అందరూ కూడా కాటికాపరి, మార్చురీ వ్యాన్ డ్రైవరు, మార్చురీలో పనిచేసే కాంపౌండర్, ఇది వీళ్ళ వరల్డ్. ఓకే. సో ఇలాంటి స్టోరీ ఈడు ఒక ఎయిమ్తో ఉన్నాడు, అది అవుదాం. ఇప్పుడు నువ్వు మార్చురీలో చేసే కాంపౌండర్ అని ఇలా అన్నావు
అంటే ఏం చేస్తాడు అతను, నరుక్కొని తీసుకొస్తాడు బాడీలు అలా ఇలా కోస్తారు, ఇలా మటన్ అదే. అంటే చచ్చిపోయిన బాడీని ఎలా కోసిన పర్లేదు అవన్నీ ఉంటాయి సినిమాలో. ఓహో అదే 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 అందుకే నాకు అది చూసి ఓయమ్మా. సో కొంచెం అలా ఓపెన్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ డార్క్ కామెడీ, అసలు కామెడీ ఉండదు, సీరియస్. ఇంట్రెస్టింగ్ అలా వెళ్ళిపోతుంది. కామెడీ అయితే ఉండదు. సో ఓపెన్ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్కి ఫ్రెష్గా ఉంటుందండి. ఆల్ ది వెరీ బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్. రియల్ శ్మశానంలో చేశారా? లేదు లేదు, సెట్ నేను పోటుగడ్డ చేశాను రియల్ శ్మశానంలో ఒక ఫైట్ బెంగళూరులో చేశాము. కొన్ని డూపులు కూడా క్రియేట్ చేశాము. బట్ అది రన్నింగ్ చేసేలో కొన్ని పొరపాటున ఎక్కాను, ఆ షూటింగ్ మూడ్లో కొన్ని ఎక్కాను. ఎక్కేసి దండం పెట్టుకున్నాం, మళ్ళీ హారతి చేసుకొని సారీ చెప్పుకున్నాము, పొద్దున్నే దండం పెట్టుకొని చేసుకున్నాము వృత్తని. చూస్తే పోటుగాళ్ళు ఉంటుంది ఒక ఫన్ ఫైట్. ఓకే ఓకే. నువ్వు నమ్మవు, నాకు దాదాపు దాని తర్వాత ఒక 1 month నిద్రే లేదు బాబు. కొంతమంది చెప్పారు ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు అస్సలు నాకు ఏదో అయ్యింది, షూటింగ్కి వెళ్ళినా కూడా అలా ఉండింది అనమాట. ఒక దేవత సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ముందుకి ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ముందు తీసాను, దేవత లాస్ట్ తీసాను. ఆ సాంగ్ తర్వాత జరిగే క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ఇప్పుడు నోటీస్ చేస్తూ ఊరికే నా ఫేస్ అంతా కొంచెం ఏదో డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది, నిద్ర లేదు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని తాయత్రం కట్టించుకొని మన నమ్మకాలు చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఇమీడియట్గా 1-2 days నా మనసు ఇదయ్యి ఆ తర్వాత దేవత సాంగ్ పెట్టుకున్నాను, మళ్ళీ అలా అయ్యాను నేను. అది అవి కొన్ని ఉంటాయి బాబు, ఉంటాయి కదా. నేను చేశాను, నేను తొక్కలేదు, నాది ఓన్లీ దాక్కునేది, మిగతా అందరు రాజా చేవేస్తున్నది. మొత్తం అంతా ఎక్కేసి దాని మీద ఇది చెప్పారు కొంతమంది చేసినప్పుడు కొంచెం ఇట్ ఇస్ నాట్ గుడ్. పర్సనల్లీ ఏంటంటే చేయకపోవడం బెటర్, దాని బదులు సెట్ వేసుకొని చేయడం మంచి పని చేశారు. ఐ విల్ ఎవరికైనా సజెషన్ అయినా సరే ఆ టైం ఏజ్ అండ్ యూనో ద రెస్ట్రిక్షన్స్ ఆఫ్ బడ్జెట్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఓకే మనకి ఇది రావాలి, ఓకే దండం పెట్టుకొని చేద్దాం అని ఒక కాన్సెప్ట్ అనుకుంటాం కదా వృత్తి అని వేసుకునే దీంట్లో. బట్ దెన్ నాకు అనిపించింది నీ దండాలు వర్కౌట్ అవ్వలేదురా అక్కడ, వాళ్ళు ఈ దండాలు పెద్ద ఇది ఇటు దండం పెడితే ఆ గవర్నమెంట్ ఆఫీసర్లో ఓకే క్షమించి పంపించేదానికి. అవును, బట్ చేయకపోవడం బెటర్.